శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు అంటే 12 రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి 15వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. 12 రాసుల వాళ్ళవి ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. మొదటగా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 15వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఎవరెవరు ఏ ఏ రంగములో చేస్తూ ఉన్నారో ఆయా రంగాల వాళ్లకు ప్రతిభ అనేటువంటిది బయటపడుతుంది. మీ యొక్క ప్రతిభ చూపించేటువంటి సమయం ఆసన్నమైనది. అలాగే కొంతమంది అయిన వాళ్ళ నుండి శుభవార్తలు వినటం అనేటువంటిది జరుగుతుంది. కీలక వ్యవహారాలలో అవరోధాలు తొలగిపోవడం జరుగుతున్నది. చేపట్టినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి విధానముగా ఉంటున్నది. గృహములో శుభకార్యాలకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నూతన ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ప్రయత్నాలు చేసుకుంటే నిజంగా కూడా ఫలిస్తుంది. ఆర్థికంగా గతములో కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించబోతున్నారు. అలాగే మీ సమాజంలో మీకు పలుకుబడి అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేటువంటివి తప్పకుండా మీకు దొరుకుతాయి గాక. స్థిరాస్తి వివాదాలు కనుక ఏమైనా ఉంటే ఈ 15 రోజులలో సద్దుమణుగుతాయి, అనుకూలముగా ఉంటాయి గాక. మీకు వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతమైనటువంటి విధానముగా ఉన్నది ఈ 15 రోజులు. అన్ని రంగాల వారికి కూడా ఎవరెవరు ఏ ఏ రంగాలలో పనిచేస్తూ ఉండినా ఆయా రంగాల వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా కొత్తవి ఏమైనా చెందాలి అనేటువంటి ఆలోచనలు గనక ఉండేటువంటి వాళ్లకు ప్రోత్సాహకాలు అనేటువంటివి బాగా అందుతాయి గాక. మీకు అనుకూలముగా ఉంటున్నది కాబట్టి ఎవరు ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా బాగా కలిసొచ్చేటువంటి విధముగానే ఉన్నది. స్వల్పముగా ధనము వ్యయం అయ్యేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. అంటే ఎక్కడో ఒక చోట ధనము వ్యయం కాకుండా ఉండదు కదా. మామూలుగా ఎంతో కొంత ధనం వ్యయం అనేటువంటిది జరుగుతుంది. అయితే అది మీకు కావాల్సినటువంటి విధానంగానే ఖర్చు పెట్టుకోవచ్చు గాక. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి చింతన అనేటువంటిది కూడా మీకు పెరుగుతుంది గాక. ఇది ఈ యొక్క మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఈ 15 రోజులు.